ఏపీ టీడీపీ నాయకులు మరీ దిగజారిపోతున్నారు. కన్ను మిన్ను లేకుండా వారి చేష్టలు హద్దులు దాటుతున్నాయి. మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఏపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్న మాటలు వెనుదువారం రేపాయి. మంత్రి అమర్నాథ్ ను పట్టుకుని గుడ్డు పగులుద్ది అంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా కోడిగుడ్డు పగలగొట్టి హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ అనిత వైఖరి చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాయకరావుపేట నియోజకవర్గంలో సోమవారం సిద్ధం సభ నిర్వహించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ గురించి, ఆయన భార్య భారతి గురించి అనిత ఇష్టానుసారంగా మాట్లాడుతోందని, ఇంకోసారి అటువంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ నాయకులు పుస్తకాల్లో రాసుకోవాలేమో, మేము మా నాయకులకు పుస్తకాలు అవసరం లేదంటూ లోకేష్ రెడ్ బుక్ మీద ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. అనిత గురించి మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన అనిత గుడివాడ అమర్నాథ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఏపీలో చేతకాని చేవలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే కోడిగుడ్డు మంత్రి అని చెబుతారని ఎద్దేవా చేశారు. తాను తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అని, పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని, మరి అమర్నాథ్ ఎక్కడ పోటీ చేస్తానో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆయనతో తనకు పోలిక ఏంటి అని నిలదీశారు. అమర్నాథ్ ను పరిగెత్తించి కొట్టించేందుకు జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు రెడీగా ఉన్నారంటూ హెచ్చరించారు. ఓటర్లకు ఫోజులు ఇవ్వడం తప్ప నువ్వు తెచ్చిన పరిశ్రమలు ఏమిటని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా మాట్లాడితే గుడ్డు పగులుద్ది అంటూ లైవ్ లోనే దారుణమైన పదజాలంతో గుడ్డు పగలగొట్టి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఒక మహిళ అయ్యుండి, టీడీపీ ప్రజా ప్రతినిధి అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపింది. కాకుండా మైక్ ఇచ్చారు కదా, ఎవడు పడితే వాడి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, పరిగెట్టిస్తానని మాట్లాడతాను అలా అన్నావు అనుకో, నీ పరిస్థితి ఏంటో చెప్పనా? ఒక్క నిమిషం. ఎవడో తెలుసా? ఈసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏమైంది? గుడ్డు పగిలింది. ఈసారి కూడా అదే జరిగింది.